వాలేకుం సలాం అబేబ్. ఆ చోటుని నేను కొనేశాను. రాబందుని కంట్రోల్ చేయాల్సి వచ్చింది. తర్వాత నువ్వు చెప్పావని ఒకరికి డబ్బు ఇచ్చాను కదా, ఆ సులైమాన్ సేటు, వాడి దగ్గర నుంచి వడ్డీ రాలేదు, అసలు రాలేదు. వాడు నేను చేస్తానో నాకే తెలీదు. తర్వాత ఇంకో విషయం, ఇటువైపు ఫోటో ఇక్కడ, అలాగే కానివ్వు. కమాన్, పాస్ చేయి. గెలిచావా? ఓడిపోలేదు. ఓడిపోకూడదు. నువ్వు ఓడిపోతే నాకు పోటీకి ఎవరు దొరకరు. నన్ను చంపడానికి నీ తొత్తుల్ని పంపించావు కదా, వాళ్ళని తుక్కు రేక్కొట్టాను. నన్ను కొట్టడానికి ఆ పిల్లనాయాళ్ళ, నన్ను కొట్టడానికి ఈ భూమి మీద ఇంకా ఎవరు పుట్టలేదు. నేను మా అమ్మ గర్భంలో ఉండగానే లేకుండా చేయాలనుకున్నారు, చెయ్యలేదు. ఎందుకంటే నేను ఎదిగిపోయాను. నన్ను మొదట చంపాలనుకున్నది మా అమ్మ. నన్ను చంపాలని చాలా మంది ట్రై చేశారు. ఇప్పుడు నువ్వు ఈ కథలో నువ్వు హీరో, నేను విలన్, నేను హీరో, నువ్వు విలన్, అలాంటివేమీ లేవు. ఎందుకంటే మన ఇద్దరం విలన్స్ కదా. లోకంలో విలన్ గెలిచినట్టుగా ఇంతవరకు చరిత్రలో లేదు. ఇదే భూమి, ఈ భూమిలోనే మన ఇద్దరం చేస్తాం. చూడు, ఇది ఇండియా, ఇది ఆంధ్ర, దగ్గరలోనే వైజాగ్ ఉంది. ఈ వైజాగ్ లో మన ఇద్దరం చాలా రోజులు ఉండాలి. ఆ తర్వాత జగదాంబ సెంటర్, గాజువాక, హార్బర్, ఎయిర్పోర్ట్, వీటన్నిటినీ కొనేసి జాలీగా ఉండాలి. ఈ ఊరంతా మనల్ని చూసి ఆనందించాలి. మన ఇద్దరి మధ్య ఈ పోరాటం ఎప్పుడూ ఉండాలి. ఆసిఫ్, నువ్వు మాకు ఒకేలాంటి వాళ్ళు. మా డిపాజిట్ సేఫ్గా ఉండాలి, వడ్డీ కూడా రావాలి. ఎమ్మెల్యే అయిన నేను, పోలీస్ ఆఫీసర్ అయిన ఇతను ఎందుకు దీనికి ఒప్పుకున్నావంటే, నిన్ను ధనవంతుని చేయడానికి కాదు, మమ్మల్ని ధనవంతుల్ని చేసి నువ్వు కూడా కాస్త సంపాదించుకో. ఏమంటావు? నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే. మర్రి చెట్టు నీడలో ఉండాలి అంటున్నారు మీరు. ఇన్నాళ్ళు మీ నీడలోనే కదా ఉన్నాను నేను. ఇదేంటి కొత్తగా? ఆ విషయం మాట్లాడడానికి రమ్మన్నాను. ఓహో, ఆసిఫ్ ఫోన్ చేశాడు. ఈ గోవింద్ ఆసిఫ్ మనిషిగానే ఇక్కడికి వచ్చాడు. ఈ నక్క ఆసిఫ్ రైట్ హ్యాండ్ అని నేను విన్నాను. నా పేరేమీ గుంట నక్క కాదు, గోవిందు. నా పేరు పురుషోత్తం, కానీ అందరూ రాబందు అంటారుగా. ఫేమస్ అయిన వాళ్ళకే పెట్ నేమ్ ఉంటుంది. నాకు నచ్చింది, మీకెందుకు నచ్చలేదు? మీ గొడవ కాస్త ఆపి మ్యాటర్కి రండి. నువ్వు వీళ్ళలాగా కాకుండా బయట వాళ్ళకి VIP డిపాజిట్ ఎంత ఇస్తున్నావో నాకు బాగా తెలుసు. 3% కదా. ఆసిఫ్ 4% ఇస్తానంటున్నాడు. ఏమంటావు? దైవ సాక్షిగా చెప్తున్నాను, ఈ విషయం గురించి మీతో మాట్లాడాలనుకున్నాను. ఇతను అన్నట్టుగా 4 కాదు, 4.5% వడ్డీ. ఇలా మీటర్ వడ్డీ తీసుకునే వాళ్ళని మన ప్రభుత్వం ఒక గంట కనిపెడుతూనే ఉంది. మీరు చెప్పి ఆ గవర్నమెంట్ ఇలాంటి ఎమ్మెల్యేలని, అంతకన్నా పెద్ద మంత్రులు, అంతకన్నా పెద్ద ముఖ్యమంత్రే కదండి. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. నేను ధైర్యంగానే ఉన్నాను. నీలాంటి వాళ్లే కొంతమంది దొరికిపోతున్నారు, కొంతమంది డబ్బు తీసుకుని పారిపోతున్నారు. మా డబ్బు సేఫ్టీగా ఉండాలి, ఎందుకంటే మేము కష్టపడి లంచం తీసుకున్న డబ్బులు. నా ప్రాణానికి ఆపదొచ్చినా సరే మీ డబ్బుకి ఆపద రాకుండా చూసుకుంటాను, సరేనా? నేను వెళ్తాను సార్. అంటే 4.5 వడ్డీ. తప్పకుండా, అందులో అనుమానమే లేదు. ఒక పనికిరాని ఎమ్మెల్యే, సపోర్ట్గా ఒక ఇన్స్పెక్టర్, దానికి తోడు ఆ నక్కగాడు. 4.5% కావాలట. మీకు 4.5 కాదరా, ఏలినాట్స్ అని మొదలైంది మీకు.